మరి దారుణంగా ఉందన్న, దారుణంగా ఉంది. అసలు ఎందుకు వచ్చిండో ఆయన, అంటే తెలంగాణ ప్రజలని మళ్ళా సేమ్ గతికి తీసుకురావాలని ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. రేవంత్ రెడ్డి పరిపాలన ఎప్పుడు దిగిపోతే, గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతే మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు రావాలి అని మొక్కుతున్నారు. అది పింఛన్లు ఇస్తున్నారు, పొయ్యిలు ఇస్తున్నారు, పైసలు ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు, ఏవి లేవు. అన్న నమస్తేనే. నమస్తేనా. అన్న మీ పేరు? విఘ్నేశ్వర్ యాదవ్ అన్న. అన్న మీ విలేజ్? గౌడేళ్ళనా. అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటున్నారు మీరు? మరి దారుణంగా ఉందన్న, దారుణంగా ఉంది. అసలు ఎందుకు వచ్చిండో ఆయన, అంటే తెలంగాణ ప్రజలని మళ్ళా సేమ్ గతికి తీసుకురావాలని ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. ఓకే. మీకు వ్యవసాయం ఉందన్న? ఉందన్న. ఎన్ని ఎకరాలు ఉందన్న? 2 ఎకరాలు ఉందన్న. రైతు బంధు వస్తుందా? వస్తలేదన్న. ఈవిడ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి రైతు బంధు అనేది మర్చిపోతున్నారు అందరూ. ఈ సంవత్సరంలో మీకు అసలు రాలేదు రైతు బంధు? రాలేనా. మీ విలేజ్లో ఇంకెవరికైనా వచ్చిందన్న? ఎవరికి రాలేనా, ఎవరికి లేదు అసలు. పింఛన్లు లేవు, ఓకే. వికలాంగులకి లేవు. పింఛన్లు పెంచుతున్నాడు, అది లేదు. ఓకే. పనికిరాని పాలన ఉన్నట్టు ఉన్నది. అసలు పరిపాలన గురించి చెప్పాలంటే ఇక మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఫస్ట్ పరిపాలన. ఓకే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది? అది ప్రజలందరికీ తెలుసు అన్న. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని వద్దంటే పథకాలు ఇచ్చిండు. ఇప్పుడు పథకాలు ఇరా నాయన అంటే పథకాల పేరెత్తే ఏం చేయాలో అది చేస్తా అన్నట్టు మాట్లాడుతుండు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా 6 గ్యారెంటీలు అన్న. ఆ 6 గ్యారెంటీలు ప్రజల్లోకి చెప్పాడు కాబట్టి ప్రజలు నమ్మి ఓటేశారు. ఏది అమలు చేసినా, ఏది అమలు చేయలేడు కదా ఇంతవరకు. అదే అమలు ఏదే జరిగిందంటారు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. అది అనవసరంగా వాళ్ళే వద్దంటారు కానీ వాడు పెడుతున్నాడు. అది మిగతా గ్యారెంటీలన్నీ ఏమి శూన్యం అంతే. కొన్ని విలేజ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, వస్తున్నాయి అన్నారు. మీ విలేజ్లో ఏమైనా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది? ఇంతవరకు ఏం లేదు. అదేంది సర్వే అంటారు, సర్వే చేస్తున్నారు. అది వచ్చేది లేదు, రాందేది లేదు. అట్లా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారన్న, ముఖ్యంగా మీ విలేజ్ వాళ్ళు? ఎప్పుడు దిగిపోతే బాగుండు అనిపిస్తుంది అన్న. రేవంత్ రెడ్డి పరిపాలన ఎప్పుడు దిగిపోతే, గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతే మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు రావాలి అని మొక్కుతున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అయితే విఫల్యమైన అంటారు మీరు. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలలో ముఖ్యంగా మహిళల గురించి మనం చెప్పుకుంటే, మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితము, 2000 మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు. ఇవి చూసి చాలామంది మహిళలు కూడా కాంగ్రెస్కే వేసినారు. మరి ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ రాలేదు కాబట్టి వాళ్ళ స్పందన ఎలా ఉందన్న? చెప్పుతోటి మేమే కొట్టుకోవాల్సి వస్తున్నట్టు బాధపడుతున్నా. ఎందుకు వేసినాం రా నాయన ఓటు, ఏదో మాయా నమ్మించి మోసం చేసిన దుర్భాగ్యుడు వీడు రేవంత్ రెడ్డి అంటారు. దారుణంగానే విఫల్యమైన అంటారా? దారుణమైన అసలు. అంటే కోలుకోకుండా చేస్తుండు బిజినెస్ అనేది. ఇప్పుడు ప్రజలల్లో ఒక్క బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినా సరే, ఎవరైనా సరే ఎంత ఘోరంగా పరిస్థితులు అంటే, ఒక రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే రైతు దాకా అంతా మొత్తుకుంటారు. అరే ఎందుకు వచ్చింది ఈ పరిపాలన, పనికిరాని పరిపాలన చేస్తున్నాడు, ఎందుకు అసలు ఉన్న సీఎం ఉన్నాడా, సీఎం వేసారా, ఎవరికి అర్థం కాకుండా అన్న. అయితే ఇంతకుముందు కన్నా కాంగ్రెస్ అంటే 2 లక్షల రూపాయలు తను సీఎం గెలవగానే 2000 రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఎవరైతే లోన్లు ఇంతకుముందు తీసుకున్నారో కొంతమంది మేము అడిగాము, కొంతమంది కూడా మాఫీ అని చెప్పి కూడా అన్నారు. మరి మీ అట్లా మీ విలేజ్లో ఎవరికైనా 2 లక్షల రూపాయలు మాఫీ అయినట్టుగా ఏమైనా ఉందా? 2 లక్షల దాకా ఇంకా రాలేదన్న, మాఫీ కాలేదు అసలు. 1,00,000 అన్నారు, 1,00,000 కొంతమందికి అయింది. మిగతా 2 లక్షలు అన్నారు. చాలామంది ఉన్నారు అన్న, లిస్ట్ తీస్తే చాలా మంది, 1000 మంది ఉన్నారు అన్న, లక్షల మంది ఉన్నారు ఇంకా రాని వాళ్ళు. అది గిట సక్కలేదు. రుణమాఫీ చేస్తా అని మొత్తుకోండు కదా, అది గిట సరైన పద్ధతిలో కంప్లీట్ చేసిన దాఖలాలే లేవు. అది కొన్ని విలేజ్ వాళ్ళకైతే మా 2 లక్షలు తీసుకున్న రుణమాఫీ అయితే జరిగింది సక్రమంగా. చాలా మంది హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు. కొంతమంది కన్నా మొత్తం అంటే అన్న, మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అది పూర్తి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినంతే మనము అది చేసిన దానికి, చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. నువ్వు 10 మంది, 1000 మంది ఉంటారు అన్న, 1000 మందిలో 500 మంది ఇచ్చి 500 మంది ఎవరు ఏమో వాళ్ళు నీ ప్రజలు కదా, వాళ్ళు నీకు ఓటేయలేరా? అందరిగా అన్న సమానం కావాల్సింది అందరికి కావాలి. నువ్వు ఒకరికి చేసి ఒకరికి చేయకపోతే అది చేసినట్ట చేయనట్ట మరి.
ప్రకారంగా సగం మందికి చేసిరు, సగం మంది చేయలేదు. సో కాబట్టి అది కంప్లీట్ కాలేదంటారు. కాలేదు కాబట్టి చేయని కిందకే అన్నది. మరి ఇప్పుడు ఈ సంవత్సరము గడిచిన సంవత్సరము ఇలా పరిపాలన గురించి చూస్తే మీరు ఏమంటారు? చెప్తున్నా కదా ఇక మళ్ళీ అదే వేస్ట్. ఇంకా 4 అంటే ఈ 5 ఏళ్ళు భరించాలన్న, భరించాలంతే. ఏది చేసినా భరించాల్సిందే. మొత్తం మీద సామాన్యులకు ఇబ్బందికరంగా చేస్తాడు. ఎట్లకైనా మళ్ళీ ఒక 15-20 ఏళ్ళు వెనుకపోయిన కాలం కిందకే అన్న ఇది ఈయన పాలన. అది మొత్తం మీకు అయితే ఇంకా 10 ఏళ్ళకి వెనుకకే పోతాం తప్పితే బంగారు తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయాణం అయితే లేదు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం సార్. మీ పేరు? యాదమ్మ. యాదమ్మ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి అధికారంలోకి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? మాకేం మంచిగా అనిపించలేదు, అస్సలకే మంచిగా అనిపించలేదు. మాకేం మంచిగా అనిపించలేదు. అది పింఛన్లు ఇస్తున్నారు, పొయ్యిలు ఇస్తున్నారు, పైసలు ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు, ఏవి లేవు, ఏవి ఇస్తలేరు. మేము ఇంకా కిరాయికుండే బతుకుతున్నాం. మాకు సొంతం ఇల్లు కూడా లేదు. సొంతం ఇల్లు కూడా లేదు? సొంతం ఇల్లు కూడా లేదు. నెలకు 1000 రూపాయలు ఆడ మరి వచ్చేవరకల్లా 1000 రూపాయలు కట్టాలి. మా ఆయనకు పింఛన్ రాయమంటే కూడా ఇంకా వేజీ లేదంటాడు, నాకు పింఛన్ రాయమంటే కూడా ఇంకా వేజీ లేదంటారు. మీ ఊరేంటి అమ్మా? ఏం పేరు? మా ఊరు తూపురం దగ్గర మాసేపేట. ఓకే. తూపురం దగ్గర మాసేపేట. మాది సొంతం మాసేపేటనే. ఆవుల రాజిరెడ్డి మా ఊరికి పటేల్. మొన్ననే వచ్చిండు ఆయన. మొన్ననే వచ్చిండు. ఆయన గురించి అనే ఓటేసినాం కానీ కూడా ఓడిపోయిండు. ఇక ఈసారి ఇటు వేస్తే దేవుని పొరి అని ఆయన గెలిస్తే ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇక లేకుంటే లేదు అన్నారు. ఇస్తే అలాదైనా ఇవ్వకపోతే ఏం చేస్తాం? కొట్లాడతావా, కొట్టుకుంటావా? అయినా కదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కాబట్టినే కాంగ్రెస్ గెలిస్తే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు ఇస్తా అన్నారు. ఒకవేళ ఇంటి జాగా ఉన్నా కూడా దాన్ని కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. మరి మీరు అప్లై చేసుకున్నారా? చేసుకున్నాము. వచ్చిర్రు, మొన్న వచ్చిర్రు. ఇంట్లో ఎంతమంది ఉంటారని చెప్పుకున్నారు. ఫోన్ నెంబర్ తీసుకురు. డోర్కు వేరే ఉన్న కిరాయికి ఇల్లుకు డోరేకు టిక్కర్ వేసిపోయారు. మా గోడలు గిది కుల్ల జాగ ఉంది అని చూపించిన. కుల్ల జాగ రాసుకొని పోయారు. నీకు కానీ హస్బెండ్ కానీ ఎవరికన్నా మీకు పెన్షన్ వస్తుందా? మా ఇంట్లో ఎవరికి లేదు. మా ఇంట్లో ఫ్యామిలీకి మేము 4 యారన్లం. మా ఇంట్లో ఎవరికి లేదు పింఛని. మా బావలకు లేదు, మా యారాలకు లేదు, మా భర్తకు లేదు, నాకు లేదు. ఎందుకమ్మా మీరు అప్లై చేసుకోవాలి పెన్షన్ మీకు? అయ్యో మా యారాలు మొగడు చచ్చిపోయిన, మా పెద్ద బావ చచ్చిపోతే సంవత్సరం తిరిగింది, రూపాయి కూడా వస్తలేదు ఆమెకి. ఇంకా వస్తలేదు, ఇస్తలేరు. గ్యాస్ సిలిండర్లు 500కే అన్నారు. మీకు 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది? రాలేదు ఇంకా. నెలకు మహిళలకు 2500 రూపాయలు బ్యాంకులో పడతాయి మహాలక్ష్మికి పథకం కింద. మీకు వస్తుందా? రాలేదు సార్, రాలేదు. నేను ఈడ అబద్ధం కాదు, మా ఊరికి వచ్చినాక కూడా చెప్తా. నేను చెప్పమంటే రాలేదు. మాకు మీకు వ్యవసాయం ఉందా? లేదు, కూలి బతికే. ఇక పొద్దుగల 6 గంటలకు వచ్చినామంటే ఇప్పుడు గిడికి పిలిస్తే చేయడానికి వచ్చినాం. మీరు డైలీ మొత్తం లేదా కూలి చేస్తే మీకు ఎంత సంపాదిస్తారు? ఇక రెక్కలు ఉన్నంతసేపు సంపాదించుకుంటాం. ఎంత సంపాదించుకోవాలి? ఒక రోజుకి ఎంత వస్తుందమ్మా మీకు? అట్లా అంటారా? ఒక రోజుకి ఇద్దరికి కలిసి 1000 రూపాయలు. అంటే మీకు ఒక 500 వస్తాయి ఒక మనిషికి? 500, ఆయనకు ఒక 600, 700 అంతే. సో మరి మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఇల్లు లేదు, వ్యవసాయం లేదు, జాగ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి బతికే. మరి చేత కైకిలే, రెక్కలే ఉన్నాయి, మాకు గుంట లేదు, గురిగి లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలు పెట్టింది. 6 గ్యారెంటీలు కనుక ఇవన్నీ కూడా మేము గెలిస్తే అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి మేము అన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పి ఈ 6 గ్యారెంటీల్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కానివ్వండి, బస్సు ఫ్రీ పెట్టింది, రైతులకు కూడా డబ్బులు ఇస్తా అన్నది, చదువుకున్న వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అన్నది. ఇవన్నీ ఇట్లా జరిగినాయమ్మా? మరి లేదు సార్, ఏది లేదు, ఏది జరగలేదు. పాడలకు కూడా 2000 పింఛన్ ఇస్తా అన్నారు, గ్యాస్ ఇస్తా అన్నారు, ఎన్నో చెప్పి బుదిగిచ్చారు కానీ ఏది లేదు. ఇంతవరకు ఏది లేదు. మనకి ఈ ప్రభుత్వం ఆయనకి ఇంతకంటే ఇంకా వేజీ చిన్నగానే పెద్దగానే ఉంటాడు. ఆయనకు పింఛని కూడా ఇస్తలేడు. ఇంకా వేజే లేడు అంటాడు. 50 మీదనే ఉన్నాడు కానీ తక్కువనే ఉండని లేదని అంటారు పింఛని. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఎలా ఉన్నదంటే అందరితోనే మేము. మీకు ఎలా అనిపిస్తుంది? నీకు ఎలా అనిపిస్తుందమ్మా? మీకు ఎలా అనిపిస్తుంది అంటే మేము నువ్వు వేయమంటే నీకేస్తే, నువ్వు వేయమంటే నీకేస్తే, అంతే. అట్లా కదమ్మా, ఇప్పుడు పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదమ్మా, ఇప్పుడు అన్ని గ్యారెంటీలు ఇస్తా అన్నాడు కదా, ఇయ్యలే కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ ఓట్లలో గెలిచినాక ఇస్తాడట కదా. ఇంకేం గేట్లు అన్ని గెలిచింది, అయిపోయింది కదా. సర్పంచ్ ఓట్లు ఉన్నాయట కదా. సర్పంచ్ ఓట్లు గెలిస్తే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిండు. మొన్న దేని గురించి తీసుకుపోతున్నావు నువ్వు, ఈ టిక్కర్ దేనికి అంటే వేస్తున్నావు అని నేను లేడీస్ని అడిగిన, టీచర్ని అడిగితే ఇంట్లో ఎంతమంది అని అన్నారు. ఫోన్ నెంబర్ తీసుకుర్రు. మాకు అవన్నీ చెప్పలేదమ్మా, మళ్ళీ వచ్చే నెలలో సర్పంచ్ వచ్చినప్పుడు చెప్పుర్రి అడుగుర్రి అని అన్నది. సరే అని ఒప్పుకున్నాం మేము, అంతే. సో మరి ఇప్పుడు మీకు తెలంగాణ ప్రభుత్వం ఏం అడగలుంటావు? నీకు ఏమేమి కావాలి? న్యాయం నాకు ఏదద్దు, నాకు పొయ్యి కావాలి, నా మగనికి పింఛన్ కావాలి, మాకు జాగ కావాలి, ఇల్లు, ఇంకంతే. మాకు ఇవి 3 ముఖ్యం. మీకు మొదటి నుంచి కూడా ఇల్లు లేదమ్మా? లేదు,
లేదు కిరాయికి ఉండే బతుకుతున్నాం మేము. అప్పటి నుంచి కూడా మీకు కిరాయి ఉండే మాకు ఉండే ముందు ఇల్లు కానీ నలుగురం మేము యారళ్ళం గూల కొట్టినాము. పెద్ద ఆయన కట్టుకుండు, ఆయన మేస్త్రి. మాకు లేదు, మేము కిరాయికే ఉన్నాం. మాకు పైసా లేదు, మేము కట్టలేము.